ప్రశ్న చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్గా చాలా టైమ్స్ రిపీట్ అయిందనమాట ఈ ప్రశ్న. నేను ప్రీవియస్కి చెప్తూ ఉంటాను కదా, సో అందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఎక్కువ. సో ఇదొకటి అనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే, విక్రమాదిత్య కింగ్ ఆఫ్ ఉజ్జయిన్ స్టార్టెడ్ ది విక్రమ్ సంవత్ ఇన్ 58 BCE. సో BCE ఇన్ కమమరేషన్ ఆఫ్ ది ఇస్ విక్టరీ. ఇక్కడ ఏమడిగారంటే, విక్రమాదిత్య అనే ఆయన ఉన్నాడు. సో విక్రమాదిత్యుడు అనే ఆయన ఎవరంటే ఉజ్జయిని రాజు అనమాట. ఉజ్జయిని రాజు. సో ఈయన ఉజ్జయిని రాజు. ఈయన ఎవరిని ఓడించి విక్రమ్ సావత్ ఎరా యుగాన్ని తీసుకొచ్చాడు. సో విక్రమ్ సావత్ యుగాన్ని మొదలుపెట్టాడు. అంటే ఇక్కడి నుంచి విక్రమ్ సావత్ ఎరా అనేది మొదలైంది అనమాట 58 BCEలో. సో ఎవరిని ఓడించి అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ఇండో గ్రీకుల, శాఖా వంశస్థుల, పార్థియన్ల, కుషాణుల. ఆన్సర్ చేసి శాఖా వంశస్థులు అనమాట. ఈయన ఏం చేస్తారంటే శకావంశ పాలకుల మొత్తాన్ని కూడా ఓడించి ఈ శకావంశ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఈయన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఇంతకీ విక్రమాదిత్యుడు ఎవరంటే రెండవ చంద్రగుప్తుడే. మనకి చంద్రగుప్త 2 అనమాట. సో చంద్రగుప్త 2 గుప్త వంశానికి చెందిన రెండవ చంద్రగుప్తుడు. సో ఎవరంటే రెండవ చంద్రగుప్తుడినే విక్రమాదిత్యుడు అని చెప్పేసి పిలుస్తారు. ఈయన ఎవరో కాదు, గుప్త వంశానికి చెందినవాడు. సో గుప్తులు, వీళ్ళు గుప్త వంశానికి చెందిన వాళ్ళు అనమాట. అంటే మనకి సముద్రగుప్తుడి యొక్క కుమారుడు, రెండవ కుమారుడు అనమాట. మొదటి కుమారుడు రామగుప్తుడు, ఈయన రెండవ కుమారుడు అనమాట. కాబట్టి రెండవ చంద్రగుప్తుడే ఈ విక్రమాదిత్యుడు. అయితే ఈయన ఉజ్జయిని రాజధానిగా చేసుకున్నాడు. రెండవ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. మామూలు గుప్తులుగా పాటలీపుత్ర ఇవన్నీ ఉంటాయి రాజధాని. అయితే ఇక్కడ ఈయన రెండవ రాజధానిగా చేసుకుని ఉజ్జయిని అక్కడి నుంచి పరిపాలించి ఈ శకవంశం రాజును ఓడించి ఆ రాజ్యం మొత్తాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు. అందుకే ఈ ఎరా స్టార్ట్ చేశాడు. అయితే శకావంశాన్ని ఓడించాడు కాబట్టి ఈయన ఒక బిరుదు కూడా వచ్చిందనమాట. అది వచ్చేసి శాకరి, అంటే శకావంశాన్ని హరించిన వాడు. ఇది వచ్చేసి బిరుదు అనమాట. ఈయన యొక్క బిరుదు శకావంశాన్ని హరించిన వాడంటే మొత్తం వంశాన్ని అంతం చేసిన వాడు అని చెప్పేసి అర్థం అనమాట. సో అర్థమైంది కదా. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడు అనమాట. ఇలాంటివి ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతారు. చాలా టైమ్స్ రిపీట్ అవుతాయి ఇలాంటి ప్రశ్నలు. ఈయన ఆస్థానంలో మనకి నవరత్నాలు అనే వాళ్ళు కూడా ఉంటారు. 9 మంది స్కాలర్స్ ఉంటారు. కాళిదాస వీళ్ళంతా కూడా నవరత్నాలు అని చెప్పేసి ఈయన ఆస్థానంలో ఉంటారు. తర్వాత మనకి మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఆస్థానంలో కూడా నవరత్నాలు ఉంటారు. మొట్టమొదటిసారిగా ఉన్నది మాత్రం ఈ యొక్క విక్రమాదిత్యుడి ఆస్థానంలో. ఇవన్నీ చూసుకోండి. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో ప్రతి అంశం కూడా చాలా నీట్గా చెప్పాను. మీరు ఇండియన్ హిస్టరీ నుంచి ప్రశ్నలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక్కసారి మన మాడ్యూల్ అయితే ఎన్రోల్ చేసుకోండి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చాలా ప్రీమియంగా చెప్పడం జరిగింది అన్నమాట. ప్రతి క్లాస్ కూడా ఎక్కడా మీకు క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఇటు తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది. ఇప్పుడే మన శివగారు డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ చేసుకోండి.